గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇవాళ పసుపు దంచే ఫంక్షన్ అనమాట. సో ఈరోజు ఈవెంట్ బాగా జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. ఇది చిన్న ఫంక్షనే కాబట్టి పెద్దగా ఏం చేయరు కాబట్టి కొంతమంది రిలేటివ్స్ని పిలిచాము, వాళ్ళు కూడా వచ్చారు. సో ఫంక్షన్ బాగా జరిగింది, హ్యాపీగా చేసుకున్నాము. ఇవాళ అంతా ఎండ్ అయిపోయింది. కానీ నేను ఇంట్రొడక్షన్ వీడియో ఫస్ట్లో తీసుకోలేకపోయాను, ఎందుకంటే నేను లేట్గా లేసాను. కొంచెం మార్నింగే ఈవెంట్ జరిగిపోయింది కాబట్టి తీయలేకపోయాను ఇంట్రడక్షన్ వీడియో, అందుకే లాస్ట్లో తీసుకుంటున్నాను. ఇవాళ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు కానీ ఒక్కరు మిస్ అయ్యారు. అది మా చెల్లి రాలేకపోయింది. తనకి ఎగ్జామ్ ఉందని చెప్పి వెళ్ళిపోయింది మార్నింగే. సో నాకు వీడియోస్ అండ్ ఫొటోస్కి మా అన్నయ్య వదిన ఇద్దరు హెల్ప్ చేశారు. తిను మా అన్నయ్య, తిను మా వదిన. తినేమో వీడియోస్ తీసింది నాకు ఫోన్లో, తను కెమెరాలో ఫొటోస్ తీశారు. తను వెడ్డింగ్ షూట్స్ అట్లా తీస్తుంటారు మామూలుగా. సో నాకు ఇవాళ హెల్ప్ కావాలి అని అడిగితే నా కోసం వచ్చి తీశారు. సో ఫైనల్గా ఇంట్లో వాళ్ళంతా కలిసి ఇలా డెకరేట్ చేశారు. ఫస్ట్ హారతి ఇచ్చి తర్వాత ఫంక్షన్ స్టార్ట్ చేశారు. ఇంట్లో పెద్ద ముత్తైదువుల నుంచి పసుపు కొట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడ బ్రైట్ సైడ్ స్టార్ట్ చేయాలంటే గ్రూమ్ సైడ్ నుంచి కాల్ రావాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ అక్కడ వాళ్ళు స్టార్ట్ చేశాక ఇక్కడ మేము చేయాలి కాబట్టి. నేను అసలు ఆ టైంలో అక్కడ లేను, లోపల రెడీ అవుతూ ఉన్నా. ఫంక్షన్ మధ్యలో వచ్చి జాయిన్ అయ్యాను. మీకు ఈ ప్లేస్ గుర్తుందా? మీరు నా పాత రీల్స్ లో గమనించినట్లయితే ఈ ప్లేస్ లోనే చేసుంటా. యాక్చువల్ గా మా పాత ఇంట్లోనే చెయ్యాలని కావాలని అక్కడ చేశారు. ఎందుకంటే మా తాతయ్యకి బాగా సెంటిమెంట్ అనమాట ఆ ఇల్లు. సో అక్కడ ఈ ఫంక్షన్ చేసిన తర్వాత ఇల్లు షిఫ్ట్ అయ్యాం. తర్వాత నేను అందరి కాళ్ళకి పసుపు రాశాను. ముందు నేను పుయ్యలేనని ఇంట్లో వాళ్ళే అందరికి పూస్తారు. ఇంకా కన్ఫర్మ్ గా నేను కొంచెమైనా కాళ్ళకి రాయాలి కాబట్టి లైట్ గా నాతో రాయించారు. అంత నమ్మకం అనమాట నా మీద. కానీ నేను చెప్పేసా ఇంకా మీరు ఎవరికి రాయొద్దు, నేనే అందరికి రాస్తానని. సో నెక్స్ట్ నుంచి అందరికి నేనే రాశాను అనమాట. నెక్స్ట్ నేను అందరి కాళ్ళకి నమస్కారం పెట్టి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చాను. పసుపు దంచే రోకలు చూసారు కదా, అది మా తాతయ్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కాలం నుంచి అలాగే ఉందంట మా ఇంట్లో. అంటే ఆల్మోస్ట్ 100 years పై నుంచి అని చెప్పారు. ఇంకా దానికి పసుపు రాసి ఫ్లవర్స్ తో డెకరేట్ చేసి ఉంచారు. యాక్చువల్ గా నేను ఆ రోజు శారీ ఏదో ఒకటి కట్టేసుకోవచ్చులే అనుకున్నా, కానీ అందరు అన్నారనమాట ఎల్లో శారీ అయితేనే బాగుంటుందని. సో మా అమ్మ ముందు రోజే వెళ్ళి ఆ శారీ తీసుకొచ్చింది. నేను నుదుటిని బొట్టు పెట్టుకోవడం చూసి చాలా మంది అన్నారు ఏంటప్పుడే అక్కడ పెట్టేసుకున్నామని. కానీ ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, సగం పెళ్ళి అయిపోయినట్టే అని చెప్పి పెట్టేశారనమాట. ఆ తర్వాత ఫంక్షన్ అయిపోయాక అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారు. ఫంక్షన్ అంతా అయిపోయేసరికి 11:30 అయిపోయింది. అంతా అయిపోయాక లాస్ట్ లో నా సిస్టర్ వచ్చింది. పాపం చాలా ఫీల్ అయింది ఫంక్షన్ లో లేనందుకు. ఇంకా పిక్స్ అయినా తీసుకుందామని చెప్పి ఫొటోస్ తీసుకున్నాం కొన్ని. ఇదేమో గ్రూమ్ సైడ్ జరిగిన ఫంక్షన్. డెకరేషన్ మొత్తం మా అత్తగారు చేశారు. వాళ్ళు ఉండేది అపార్ట్మెంట్ లో అన్నమాట. సో ఇంట్లోనే డెకరేట్ చేసుకున్నారు. అండ్ ఇది పసుపు సెరమోనియే కాబట్టి అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళని అండ్ దగ్గరగా ఉండే వాళ్ళనే పిలిచి ఫంక్షన్ చేసుకున్నారు. ఆ రోజు వీడియో తీసింది అవినా అనమాట. సో తను వీడియోలో కనిపించలేదు ఎక్కడ, అండ్ ఫొటోస్ కూడా అంత లేవని చెప్పాడు. అందుకే ఉన్న వీడియోస్ వరకు పెట్టేశాము.